ప్రేజ్లాడ్ అయ్యారు. హలో అయ్యా ప్రేజ్లాడ్ అయ్యారు. ప్రైవేట్ చెప్పండి. అయ్యా బాగున్నారా? బాగున్నా సార్. అయ్యా నేను విశ్వాసనండి. బాపట్ల మాది. నేను శ్రీనివాస్ పాస్టర్ గారి దగ్గర ఉంటానండి. ఆయన దగ్గర వెళ్తుంటాను నేను. ఆయనే బాప్తిజం ఇచ్చారు. ఏంటంటే ఇక మనకేదో ఒక్కోసారి వాక్యం కాకుండా దశం భాగాలు అది ఎక్కువ అడుగుతున్నాడు. దాని మీద ఏం చేయాలా, మరి ఆడికి వెళ్ళాలా అని అర్థం కాక వేరే విశ్వాసి మీ నెంబర్ ఇచ్చాడు. ఎక్కడ విశ్వాసి? అక్కడ బాపట్లలోనే. సరిగా దాన్ని మరి ఏదైనా చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను. మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము. కొంచెం ఏంటంటే నాకు పెళ్లి కాలేదండి వాస్తవంగా. 42 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఇంకా పెళ్లికి అలా ప్రార్థనలో పెట్టమంటేనేమో ఆయన కొంచెం డబ్బులు అడిగారు. అప్పటికి ఇచ్చాను సార్, 3 లక్షల దాకా ఇచ్చాను ఇప్పటికి. అప్పుడప్పుడు దశం భాగాలు కానుకల కింద ఇస్తానే ఉన్నాను. ఏమని గట్టిగా ప్రత్యేక ప్రార్థన చేద్దాం దానిలు మీరు చేసుకోండి, కొంచెం అమౌంట్ పెట్టుకోండి ఓ రోజు అన్నాడు. ఏం మన దగ్గర యాడున్నాయి అయ్యారు వరకు అదే మనకేమో తెలనివ్వట్లే ఎవరు. ప్రాపర్ ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది? బాపట్ల అండి మాది. యాక్చువల్ ఒంగోలు అండి. ఆ నుంచి నేను బాపట్ల వచ్చి స్థిరపడిపోయాను. బాపట్ల ఎక్కడ ఉంటారు? సెంటర్ అండి, బస్ స్టాండ్ దగ్గరే. ఇక మేస్త్రి, బేల్దార్ మేస్త్రిని. నేను మన వాళ్ళని కొంచెం పన్ను వాళ్ళని పెట్టి చేపిస్తా ఉంటా. మంచిది మంచిది. ఇప్పుడు రమ్మంటారా మన మరి ఎట్లా ఏంటి నాకు ప్రార్థన? నేను చెప్తానన్న. అయ్యా నేను చెప్తానని మీరు ఆయన అయ్యగారు చెప్పండి. మొన్నది మీ చర్చికి వెళ్దాం అంటే ఆయన ఆయనకి వాక్యం తెలియదండి అంటున్నాడు. ఎవరికి? నాకా? మరి ఆయనకి వాక్యం తెలియదండి, వెళ్ళబాకుంటే ఆడవాళ్ళతో మన దగ్గరికి వస్తానని చెప్పి మొన్న అన్నాడు. ఎవరైనా? శ్రీనివాస్ పాస్టర్ గారు. ఏం మరి మీకు తెలుసా ఆయన తెలుసా అర్థం కావట్లే. మరి నాకేం అదే అర్థం కాదు. ఎవరు నాకు అసలు ఆ శ్రీనివాస్ పాస్టర్ అనేవాడు నాకు తెలియదు. ఎక్కడ ఉంటాడు ఆయన? బాపట్ల అండి. బాపట్ల ఎక్కడ? బస్ స్టాండ్ దగ్గర చర్చ అయింది కూడా. ఏ బస్ స్టాండ్? దేవరేతలండి. దర్శి శ్రీనివాసులు అండి. దర్శి శ్రీనివాసరావా? మరి వాడి దగ్గరికి వెళ్ళిపోయారా? ఆయన ఏమో మనవాడిని కొంచెం మోసం చేశాడని చెప్పి అంటున్నాడులే. ఎవరు మోసం చేసింది? పాస్టర్ గారు. ఏ పాస్టర్ గారు? శ్రీనివాసులేనా? ఈరేనా? శ్రీనివాసులండి. ఆయన మోసం చేశాడు. నేను అటు వెళ్ళాలనుకుంటున్నాను, మన దేవనేతల్లోనే ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నంబర్ ఇచ్చారంట. ఈయన బాపట్ల ఇచ్చారంట. రమ్మంటే నాకు వాక్యం తెలియదేనా? నీకు తెలియదంటగా. ఆయన విశ్వాసంగా లాక్కున్నామంటగా. లేడీ ఎవరినో కావని ఆయన బాగు చేసి లేడీ కాస్త నువ్వు లాగేసుకుని నువ్వు ఏదో స్వస్థం చేసినట్టు బిల్డప్ కొట్టారు. వాడికి ఏం తెలీదు అది ఇది అని చెప్పేసి తెచ్చుకొచ్చాడు. మాకు మీకు ఎందుకులేండి, మాకు ఆయన తెలిసిన వరకే తెలుసులే అని చెప్పి మేము కూడా ఏమన్నా లేదు. ఆయన్ని చక్కగా పెట్టుకు 2 సార్లు కొట్టే సిగ్గు లేదు వాడికి. ఆడేవుడు అసలు బచ్చాడు. ఆడి ఊళ్ళో అడుగు తింటా వచ్చినాడు. ఆడికి నా సంబంధం ఏంటి? ఆయనంటగండి ఫస్ట్ మీ ఊరు వచ్చింది. ఆయన వచ్చి మొదలు పెట్టిన తర్వాత మీరు మొదలు పెట్టారంటగా. అసలు ఆడేవుడు అంటే ఆడేవుడు బచ్చాడు. వాడి ప్యాడ్లు అయితే ప్యాడ్ల నుంచి వచ్చి అయినా మీ ఊర్లో మొదలు పెట్టిన ఆయనంట కదండి.
అసలు ఆడి సంబంధమే లేదు. 60 సంవత్సరాలు మా అమ్మగారికి సేవ స్టార్ట్ చేసి ఎవరినో కనుక్కో చెప్తారు. ఆడేవుడు బచ్చాడు అయితే ఆయన అంటగా నా దగ్గర ఉన్న విశ్వాసం లాక్కెళ్ళి కొత్తగా చర్చి కట్టుకుని వాక్యం తెలియదు ఏం తెలీదు ఊరికి అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో దశమ భాగాల కోసం జనం దగ్గర మోసం చేసుకుని క్రిస్మస్ పండుగల కోసం ఉపయోగించుకుంటాడు. కానీ వాడికి ఏం తెలియదు, అంతా నాకే తెలుసు. మయం విశ్వాసం నా దగ్గర ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడతాడని చెప్తున్నాడు ఆయన. స్వస్థత వరాలు ఉన్నాయి అన్నాడండి. వాడి దగ్గర చాలా వరాలు ఉన్నాయి. వాడి దగ్గర చాలా వరాలు ఉన్నాయండి. వాడికి ఊరి నుంచి బయటికి వెళ్ళిన రోజులు దగ్గరికి వచ్చినాయి. వాడికి ఈసారి క్రిస్మస్ కూడా మిమ్మల్ని డామినేట్ చేయాలనే గట్టిగా పూజలు ఉండాలి. నన్ను డామినేట్ చేయాలనా? ఆడు వల్ల కదా ప్రపంచం ఎవడు వల్ల కాదు నన్ను డామినేట్ చేయాలి. దేవుడి సంఘం అనుకున్నాడు, ఊరికి కూరగాయ మాట్లాడుకున్నాడు. ఈసారి వదిలేండి ఎట్టగొట్ట, ఈసారి పన్నెండు లేక ఏం చేస్తాం. కాదండి, ఇప్పుడు ఆయన ఏంటంటే మన దగ్గర 3 లక్షలు తీసుకున్నాడండి. నాకేమో పెళ్లి కాలేదు, ప్రత్యేక ప్రార్థన అన్నాడు. మరేమో మీ దగ్గరకు వస్తా అంటే పాపం అతనికేం తెలుసు ఆ వాక్యం అసలు తెలుసా? అసలు బైబుల్లో అసలు ఏం తెలుసు అతనికి? ఆయన నా దగ్గర శిష్యరికం చేశాడు. నేను వెళ్ళినప్పుడు తర్వాత చర్చి కట్టుకున్నాడు, నా పేరు కోపంతో వెళ్ళి అని చెప్తున్నాడు. మీరేనంటగా ఇప్పుడు మీరు చివరిని కట్టారంట ఒకటి, మాకు తెలియదండి. ఊరు బయట ఏదో కట్టారంట, మీరేనా? దొంగ మాటలు అయితే ఇస్రాయేలేనండి మీ పేరు భాస్కర్ గారు? ఇస్రాయేలేనంట అండి. ఇస్రాయేల్ ఆయన దగ్గర శిష్యరికం చేసి నేర్చుకుని నేను ఏది చెప్తే చేసేవాడు. నా దగ్గర నేర్చుకున్నాడు వాక్యం కాస్త. నా దగ్గర నేను బాగు చేసిన మనుషులు 3-4 తీసుకెళ్లి పెట్టుకుని ఈ రోజు చలామణి అవుతున్నాడు అక్కడ. లేడీస్ గురించి కూడా చండాలంగా మాట్లాడాడండి. ఎన్ని చెప్పుకోకూడదులే, మనలో మన మాట ఎందుకులే అవన్నీ, మళ్ళీ దేవుడు మన క్షమించడని చెప్పి చెప్పట్లేదులే. ఆయన బాధపడ్డాడులేండి, టోటల్ గా వచ్చి బాధపడ్డాడు. మనవాడు ఎప్పుడు కాదులే, ఇప్పుడు మేము మంచిగా ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం చెప్పాడు. లేదంట, ఆయన చేసిన బాగు చేసిన వాళ్ళందరూ నువ్వు వెళ్ళి ఇంటికాడ కూర్చొని తీసుకెళ్తావంటగా. ఆయన అంటున్నాడు నేను బాగు చేస్తానయ్యా, కొద్దిగా తేడా ఉన్న వాళ్ళు అల్టికి వెళ్ళి కూర్చుని మళ్ళీ బాగు చేసిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేశాను చూడు అని చెప్పేసి పోకడలు పడతా ఉంటాడు. అంత బడాయి మాటలు. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటాడు, ఏదో వ్యాపారంలా చేసుకుంటున్నాడు తప్పితే ఏమి లేదు. అంతగా అసలు వాక్యం రాదు, ఏది రాదు. నా దగ్గర తీసుకుని నా మావ చేతి నీళ్ళు తాగి ఈ రోజు నాకు ఎదురు నిలబడుతున్నాడు. బాబట్లు వచ్చినప్పుడు అప్పుడు నేను కొట్టేయాలిగా ట్రై చేసి 2 సంవత్సరాల క్రితం. అప్పుడు నువ్వు కొట్టావు కదా ఒకసారి, అప్పుడు నిన్ను కొట్టేయాలని చెప్పి దర్శనాలతో ట్రై చేయించాడు. తమ్ముడు ఆయన కొట్టా అన్నాడు కదా, ఈయన కొట్టాడు ఫాస్ట్ గారిని. నిన్నే కొట్టాడంటగా. నన్ను కొట్టాడు. నువ్వు చక్కగా పెట్టుకుంటే పెట్టాపేట సంఘంలో పెట్టి కొట్టాడంటగా నిన్ను చెప్తున్నాడు మాకు. అవన్నీ దొంగ మాటలు కానీ అవన్నీ ఈయనే మాట్లాడాడు. కానీ అదేలేండి, చెప్పండి. ఒకసారి నన్ను బాపట్లా కలవండి, నేను చెప్తాను వాటి సంగతి. అయ్యా ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు రమ్మంటారు? హలో అయ్యా ఎప్పుడు రమ్మంటారు? నాకేం పెళ్లి కాలేదండి, నా బాధ ఏం అర్థం కావట్లా. ఆయన తమ్ముడు తీసుకెళ్ళి కూడా తమ్ముడి దగ్గర 70,000 రూపాయలు తీసుకున్నా 3 సంవత్సరాల క్రితం. వడ్డీ తీసుకొని కూడా ఇచ్చానండి. చర్చి వాడి సంబంధం లేదు కానీ చర్చి వైజాగ్ వాళ్ళది మన్నయ్య వాళ్ళది చర్చి. ఆడికి ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇల్లు కూడా దొంగతనంగా ఆక్యుపేట్ చేసుకుని ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఆడంతా దొంగోడు, వాడి సంగతి ఊరంతా తెలిసిపోయిన వాడు తొందర బయటికి వెళ్తాడు ఊర్లో నుంచి. అంతేగాని వాడు నాకెందుకు కానీ అసలు ఆడికి నాకు సంబంధమే లేదు. వాడు వచ్చి డూప్లికేట్ మాటలు చెప్పి ఊరంతా నాశనం చేశాడు.
ఈసారి క్రిస్మస్ కూడా మిమ్మల్ని చేసుకోకుండా ప్లాన్ చేస్తున్నాడండి. ఆయన అడిగిన కాడ మీరు అడుగుతున్నారంట డబ్బులు. ఆయన ఎల్లంపడి తిరిగి అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. అసలు నువ్వు ఎవరు చెప్పు బాబు. అయ్యా ఎవరు ఆ కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు నాకు డబ్బులు ఇచ్చాడులేండి. నేను పాస్టర్ గారు నాకు డబ్బులు అడిగితే మా నోటి దగ్గర తీసుకున్నా. ఇతను నా దగ్గర పని చేస్తుంటాడు, బయలుదేరి పని ఎనుగోడు పాప వస్తుంటాడు. అదే తమ్ముడు నాకు పరిస్థితి బాగాలేదు, మరి పెళ్లి కాలేదు, ఏం చేయాలంటే సరే మీరు పాస్టర్ గారితో మాట్లాడాలి. అంత ముందు వేరే విశ్వాసి నాకు నెంబర్ ఇచ్చాడు. నాకు కలవటం తెలియక తమ్ముడు కొంచెం కలపవా అంటే కలిపాడు మాట. వాడికి ఇచ్చావు డబ్బులు నువ్వు? మరి ఇస్తే ఇప్పుడు ఏమన్నాడు డబ్బులు? నేను డబ్బులు అడగలేదండి, నా పెళ్లి కావట్లేదండి, నా ప్రార్థన చేయమన్నాను. మళ్ళీ ప్రత్యేక ప్రార్థన అంటే 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. వాడు పాస్టర్ వాడికి డబ్బులు ఇచ్చా ఏం చేస్తాం అయ్యగారు, మరి నమ్మాలి కదా ఎవరినో కొన్ని. ఏం చేయాలి అయ్యగారు? ఆయనేమో నేనే పాస్టర్ని, నా దగ్గర ఉన్న స్వస్థత వరాలు ఎవరి దగ్గర లేవు అంటాడు. సరే ఆ సంగతి నాకేందుకే, మీరు ఊర్లో కనుక్కొని వచ్చి చెప్తారు కానీ ఆడి షోకి ఏంది వాడి కథ ఏంది కానీ నీ అమ్మడి కుర్రాడు ఎవరో మేము వస్తాం కానీ టౌన్ లో ఒకసారి నాకు కనబడి మాట్లాడతాను నేను. అయ్యో ఎక్కడ రమ్మంటారు? బాపట్ల కొత్త బస్ స్టాండ్ అండి మాది. మాది చెరుగుపల్లి మాది. బాపట్ల పనికి వస్తాను నేను. అవునండి చెరుగుపల్లి. అవునండి చెరుగుపల్లి బస్ స్టాండ్ దగ్గర బాపట్ల మైత్రి దగ్గర పనికి వస్తా ఉంటాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మేమైతే కర్లపల్లి చేస్తున్నాం. ఈయన బాపట్లో ఉన్నాడుగా ఏండి? ఆ మేస్త్రి గారు బాపట్లో ఉన్నాను అంటున్నాడుగా. పనికి పంపించానండి. పనికి పంపించాడు నన్ను, ఆయన బాపట్లోనే ఉన్నాడు. ఇప్పుడు నా బాధ ఏం లేదండి అయ్యగారు. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి, నా ప్రార్థన చేస్తానంటే నేను మీ దగ్గరికి వస్తాను అయ్యగారు. చెప్తానండి. ఎప్పుడు రమ్మంటారు? నేను వస్తాను, టౌన్కి వచ్చి మాట్లాడతాను అయ్యగారు. మరి ఈయనేమో మీకే తెలియదు అన్నాడు. నాకు డౌట్ వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాక్యం ఆయనకి తెలియదండి, ఆయన అసలు పనికిరాడు పాస్టర్ గా కూడా అని అంటున్నాడు. మరి ఏం చేయాలా, ఎవరిని కలవాలో అర్థం కావట్లేదు గారు. అయ్యా ఆ చర్చిలో కుర్రాడు ఉంటాడు ఎర్రబాబు. ఎర్రబాబు తెలుసండి. మరి వాడిని అడగపోయా? ఏమో మళ్ళీ లేని పెద్ద గొడవలు అవుతుంటాయి కదండి, మనకి ఎందుకు వచ్చిన గొడవ? పెద్ద మీరు అయ్యగారు అని ఈసారి అడగమంటావా? ఎర్రబాబు ఆయన ఏమనంటే ఆ ఊరుకోడండి బాబు, తలగా తీసేస్తారు. ఎర్రబాబు అంటే మామూలు ఎవరు కాదు. ఆయన్ని శ్రీనివాస్ గారిని ఏమన్నంటే మాత్రం ఎర్రబాబు అసలు ఊరుకోడు. ఎర్రబాబు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది మొత్తం, లేకపోతే చర్చి అక్కడ జరగడం చాలా కష్టం. చర్చి ఆడిది కాదు కానీ ఎన్ని దొంగ మాటలు మా చెప్పమాకండి. హలో అయ్యా, చర్చి ఎర్రబాబు ఒకటి కాదు, ఆ పేర్లోడిది కాదు, చర్చి వేరే వాళ్ళది కానీ ఆడేదో బతుకు తెరువు కోసం వచ్చి ఇళ్ళ తిరుగుతున్నాడు కానీ వాడి సంగతి నాకు చెప్పొద్దు. నేను వచ్చి మీతో మాట్లాడతాను. అంతేలే అయ్యగారు. అయ్యా ఎప్పుడు రమ్మంటారా? నన్ను రమ్మంటారా అయ్యగారు? నువ్వు వదిలే, నేను వస్తాను, టౌన్ లో వస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు అయ్యా? ఎప్పుడు రమ్మంటారు? టౌన్ ఇప్పుడు వస్తున్నా, నేను సాయంకాలం కనపడతాలే. సాయంత్రం. అయ్యా ప్రార్థన మరి ఎప్పుడు పెట్టుకుందాము? ఏం ప్రార్థన? పెళ్లి కావట్లేదు అయ్యగారు, అది దానికోసమే ఫోన్ చేసింది అయ్యగారు మీకు. సరే సరే సరే. ఆయన స్వస్థ వరాలు ఉన్న దగ్గరికి వెళ్ళు, మా దగ్గర లేవు స్వస్థ వరాలు. అయ్యా అట్టంటే అట్ట అయ్యగారు, నాకు పెళ్లి అట్టవ్వాలంటే అయ్యగారు. సరే సరే అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో చెప్పండి, నేను కొంచెం వస్తాను అయ్యగారు. 45 ఏళ్ళు వచ్చి నేను ఇంతవరకు పెరిగాను, నా బాధ ఏమవుతుందో చెప్పుకోవాలో అర్థం కావట్లా. మీకు ఆయనేమో 3 లక్షల రూపాయలు దాకా తీసుకున్నాడు,
ఇదిగో ప్రార్థన అన్నాడు, అదిగో ప్రార్థన అన్నాడు, ఇక మళ్ళీ ప్రత్యేక ప్రార్థన చేస్తాను 75,000 మళ్ళీ చూసుకో అంటున్నాడు. ఇంకెంత మనం ఏం చేస్తాం అయ్య గారు? అది 3 లక్షల దాకా కట్టాం కదా. సరే సరే సరే. కొంచెం చూడండి అయ్య గారు. హలో అయ్యా, అయ్యారు, హలో అయ్యగారు, అయ్యా, అయ్యగారు పోయాడా? ఏం కనపట్లేదు అయ్యగారు. అయ్యగారు